లక్ష్మీదేవి లాంటి నా కోడలిక్కడుంటే నేనక్కడెలా పండగ జరుపుకుంటాన్రా? నా కోడలెక్కడుంటే అక్కడే నాకు పండగ. నీకే యాంగిల్లో లక్ష్మీదేవిలా కనిపిస్తుంది? భర్తని ఇలా కష్టపెట్టి సాధించాలనుకునే భార్యని లక్ష్మీదేవి అనరు, బ్రహ్మరాక్షసి అంటారు. అలా అయితే మరి భార్యలకి నిజాలు చెప్పకుండా అబార్షన్లు చేయించాలనుకునే వాళ్ళని ఇంకేమంటారు? బ్రహ్మ రాక్షసులంటారా? పుట్టింటికి రాగానే తల పొగరుగా ఎలా మాట్లాడుతుందో. అంత కష్టపడలేనని అర్థమైనప్పుడు నిజం చెప్పండి. చక్కగా ఏసీ రూమ్ లో హాయిగా పడుకోవచ్చు. ఏంటే మనవరాలా, నా మనవడు నీకోసం ఇంటి ముందు టెంట వేసుకుని నీ రాక కోసం నిరాహార దీక్ష చేస్తుంటే వాడి సమస్య నీకు వెటకారంగా ఉందా? ఈ విషయంలో ఎప్పుడు కళవతికి సపోర్ట్ చేసే నానమ్మ సడన్ గా యూటర్న్ తీసుకుని నాకు సపోర్టుగా మాట్లాడుతుంది. ఏదైనా నాకు సపోర్ట్ దొరికింది. నేనున్నాను కదరా మనవడా, నువ్వు సైలెంట్ గా ఉండు. అసలు రాజ్, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఈ సెటప్ ఏంటి, నీ గెటప్ ఏంటి? ఇలా రోడ్డు మీద పెళ్ళాం కోసం నిరాహారాలు అల్పాహారాలు చేస్తున్నారని ఇప్పటికే మన పరువు అంతా పోతోంది. అర్జెంటుగా ఇంటికి వెళ్దాం పదా. ఏయ్, ఏంటి ఇంటికి వెళ్లేది? నా మనవడిప్పుడు కార్యసాధనలో ఉన్నాడు. కావ్యను తీసుకునే వెళ్తాడు. అవును, నా మనవడు ఆ హనుమంతుడి లెక్క. ఒక్కసారి ఏదైనా పనికి పూనుకున్నాడంటే అది పూర్తి చేసే తీరతాడు. అలాగా? అయితే ఏది ఇంట్లోకొచ్చి కనీసం స్నానం చేయమనండి చూద్దాం. స్నానమేంటి, ఈ రోజంతా పండగలో పార్టిసిపేట్ కూడా చేస్తాడు. పండగలో పార్టిసిపేట్ చేస్తాను, సాయంకాలం కల్లా నీ మనవరాల్ని ఇంటికి కూడా తీసుకొస్తాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. అసలు కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయింది? మీరు వాడిన క్రాకర్స్ లో ఎన్ని టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయో మీకు తెలుసా? ఇలా చేసావేంటి?